హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రీసెంట్గా రిలీజ్ అయిన వెబ్ సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ. టైటిల్ వింటేనే అర్థమైపోతుంది ఇదొక పక్కా పోలీస్ డ్రామా అని. మరి విక్రమ్ తన డ్యూటీని సరిగ్గా చేశాడా? ఆడియన్స్ని ఏ మేరకు మెప్పించాడు అనేది రివ్యూలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే విక్రమ్ అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. సిటీలో వరుసగా కొన్ని క్రైమ్స్ జరుగుతుంటాయి. వాటి వెనుక ఉన్నది ఎవరు? విక్రమ్ తన ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? తన పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి మధ్య జరిగిన గొడవలేంటి అనేది సిరీస్ మెయిన్ ప్లాట్. వినడానికి రెగ్యులర్ పోలీస్ స్టోరీలా ఉన్న ఇందులో కొన్ని ట్విస్టులు మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు మేకర్స్. విక్రమ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ చాలా సెటిల్ గా నటించారు. పోలీస్ యూనిఫామ్ లో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో వచ్చే బీజిఎం చాలా బాగుంది. మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. ట్విస్ట్, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో మరియు క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్లు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్, తక్కువ బడ్జెట్ అయినా కూడా మేకింగ్ క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. మైనస్ పాయింట్స్, అన్ని బాగున్నాయా అంటే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. పేసింగ్, స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్లు కొంచెం స్లోగా సాగుతాయి. కథలో వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు. ప్రెడిక్టబిలిటీ, క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ సీన్స్ కొంచెం ఈజీగా అర్థమైపోతాయి. డైలాగ్స్, కొన్ని చోట్ల డైలాగ్స్ ఇంకాస్త న్యాచురల్ గా ఉంటే బాగుండేది అనిపించేది. ఫైనల్ గా చెప్పాలంటే విక్రమ్ ఆన్ డ్యూటీ ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. మీరు పోలీస్ డ్రామాలు, ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి చూడొచ్చు. వీకెండ్ లో ఒక మంచి టైం పాస్ ఆప్షన్ ఇది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మరి మీరు ఈ సిరీస్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.